వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. మహాలే నశించాలి, విరాగాలే ఫలించాలి. ఆ సీతారాముడు తాడు బొంగరం లేనివాడు. పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు. మీరు కూడా ఆయన మాయలో పడి బీతులు పట్టుకుపోతే నేనేం కాను ఇల్లేం కాను. అంటే శ్యామల ఇప్పుడు అది నోరు ముయ్యండి. కత్తి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ పైచి వేషాలేస్తారు. ఇంటాయనకి మనం 6 నెలల అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయనేమో తను సినిమా తీస్తానని, దానికి కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 1,50,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు ఎత్తి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి వరదామని పొరపాటున భోపాల నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చెయ్యాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసి మాట్లాడబాక. మాట్లాడితే ఆసనం పవర్ బాబే. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా, నేను పోతా, బాబాలు పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు వచ్చుకుని పరిగెడతా. నేను పోతా, బాబాలు పోతా. అదేమిట్రా తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా, బాబాలు పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు. అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్ట ఈదులోకి వెళ్ళి సూత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మార్చినట్టు వస్తాడేమో. మరే ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది. ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మరింత దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవగాలతో. రామరామ. కవి మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు. ఈ లత్తు కోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిట్టి చేస్తా. వద్దు, అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేజు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసి. సీతారామరావు గారు, సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9వ గంటకే చేస్తారు. మండల ఆఫీస్ లో సింహాచలం 9వ గంట కొట్టగానే ఆయన ఉపదేశ మందిరం తరపులు తెరుస్తారు. ఏమియా సింహాచలమియా, ఎద్దు నాగా ఎదిగిపోనావు. సోంపేరి నాగా గంటలు కొట్టి నెలకి 50 రూపాయలు తేవడము తప్ప ఇంకో పని మీ చెయ్యవేమయ్యా సింహాచలమియా. ఏమియా, బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమియా? ఏమి అబ్బాయ్యా, గిన్నెలంత తింటావో మంచం అంత తొంగుంటావో? ఆ సిద్ధి దీనికయ్యా నీకే. సీని కట్టుకుని వంట చేయవయ్యా. ఏమియా, పౌసం లేని ముడివియ్యా. మూతికి మీసం లేదు, మనిషికి రోసం లేదు. ఏమి జన్మమయ్యా నీది? నా కర్మకాలి నిన్ను మనవాడేనయ్యా. నీకి బదులు ఏ అడుక్కుని వండి చేసుకున్న సుఖంగా బతికేదని కదయ్యా. నాను ఎద్దునియా నీకి. నాను వంట చెయ్యాలే పెంచముఖము దానా. బామర్దియా, నాను సీర కట్టుకోవాలయ్యా. దిక్కుమాలిన బెల్లమా, నాను పౌరుషం లేను.
కూర్చోండి. సోదరులారా, మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిని. ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక. నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంథాలోనే పెంచుకుంటున్నాను. మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే. మా సెక్రటరీ కైలాసం మగవాడు, మా పని మనిషి సన్యాసి మగవాడు, ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే. ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడల్ని తాకటానికి కూడా వీల్లేదు. అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం. స్త్రీ క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది. ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది, నవ్వి మగాడిని ఏడిపిస్తుంది. మగాడి మనసుతో చెడుగుడు ఆడుతుంది, వాడి గుండెతో గోళీలాడుతుంది. ఎంతెందుకు, ఆడది ముళ్ళు, మగాడు అరిటాకు. అరిటాకు వచ్చి ముళ్ళుమే పడ్డా, ముళ్ళు వెళ్ళి అరిటాకుమే పడ్డా చిరిగేది ఆకే, చెడేది మగాడి. పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయి పెడుతుంది, అంతే. ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మొగుణ్ణి అధః పాతాళానికి అణగదొక్కేస్తుంది. ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చే. పురాణ ఇతిహాసాలను తీసుకుందాం. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ. తల వంచి నీ పదములకు నృత్యములే. సాక్షాత్తు శ్రీరామచంద్రుణ్ణి మాయలేడిని తెమ్మని పంపి ఇక్కట్లు పాలు చేసింది సీత. దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగానున్నది. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదా? తప్పనిసరైన పరిస్థితుల్లో తను పప్పు రుబ్బుతున్నా తమ జాతిని పొగుడుతూ పాడేలా చేసింది ఈ స్త్రీ జాతి. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. ఎప్పుడో చెప్పెను వేమనగారు, అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు, ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మా. ఇప్పుడే చెబుతా ఎన్నుకో బుల్లెమ్మ. విసన్న చెప్పిన వేదం కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. ఇవాటికి ఉపదేశాలు చాలు, ఇక వెళ్ళరండి.